పాలన్నీ పట్టినాయా? రాత్రి కరెంట్ వేరేట్టుంది, సగం మట్టినే సగం మట్టలే, అప్పటి వరకు పడుతుంది. అరే ఇయ్యాలన్నా ఆ ట్రాక్టర్ అని చెప్పని రమ్మని పొలం దున్నీరా. మనదేమో దున్నుకోవట్టే, మనదేమో ఎనుకోవట్టే. చెప్పని దున్నితే ఆ నాటు పెట్టే వరకైనా గడ్డి మురుగుతుందిరా, లేకపోతే అట్లే మొలుతుంది. ఏం చేసుడే, ఆ రాజన్న రోజు అత్త అత్త అంటాను అత్తలేడు. నేనేమో రోజు పోయి మళ్ళా నీళ్లు నిప్పుడు అవుతుంది కానీ ఆయన అత్తలేడు తుంతలేడే. అరే ఆయన పైసలు ఇచ్చిన వాళ్ళే ముదుగలు దున్నేటట్టున్నాడు రా. మనం ఇద్దామంటే మన చేతిలో కొత్త లేకపోయా. ఇవాళ నువ్వు ఎట్లనైనా చేసి ఆ ట్రాక్టర్ ఏమంటుండి బతిలాడన్నా కానీ దున్నీరా. ఇక అట్నే చెయ్యాలనే, ఇవాళ పొలం దుంతే వాళ్ళ పొలం కాడికి పోయి కావాలి కాసుకుంటూ ఉండాలి. ఎప్పుడు వస్తాడా ఎప్పుడు దుంతాడా అని. కొత్తలు లేకపోతే ఏ పనులు ముందుకు రావరా. పైసలు ఉంటే పని జరుగుతాయి. సరే నువ్వు బెండకాయలు దీపు, నువ్వు పాల డబ్బా పట్టుకొని వస్తా. సరేనమ్మా. అమ్మా చెప్పుడు మర్చిపోయినా, పొలం కాడికి పోయాక లచ్చ కలిసింది. నిన్న పొద్దుకి పత్తి గల కలిసింది అడగానే. ఆవు చెప్పిందిరా, మా అమ్మ అత్తదంటే ఏమవురా. అది ఇలా పత్తి కలిసి బంద్ అండి అట్నే, వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాలు వస్తాడట. అట్లానా? అయ్యో ఎంత పనాయే. ఇంతకు ముందే ఈరవ పత్తికలో వెళ్తే లచ్చకొలు పోతున్నా అని చెప్పిన. అటు బందాయే ఇటు బందాయే, పోతేనన్నా 300 వస్తుండే. అమ్మా అమ్మ కాలేజ్కి ఊకే పాత బట్టలు వేసుకొని వస్తే మా ఫ్రెండ్స్ అందరు నన్ను ఎగతాలు చేస్తురే. అందరేమో కొత్త కొత్త వేసుకొని వస్తారు, నా ఏమో పాతయి. ఒక డ్రెస్ కొని రాదే అమ్మ. నువ్వు పాత బట్టలు వేసుకుంటే నాకు కూడా మంచిగా అనిపించలేదు. కొందామంటేనేమో చేతిలో కొత్తలు లేకపోయాయి. ఇలా కైకిలు కోతేనన్నా పైసలు వస్తాయేమనుకుంటే కైకిలు కూడా బందాయి. సరే ఎవరినన్నా సేపు అడకొచ్చి కొనితే తీయే. అమ్మ బాధపడుతున్నట్టుంది. అమ్మ అవి మరీ పాతగా ఏం కాలేవి, నేను అవి వేసుకొని పోతా. నువ్వు ఎవరిని పైసలు అడగకే, మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి పైసలు ఇవ్వకుంటే మానంది ఇస్తారే. బిడ్డకు ఒక బట్ట పేగు కూడా కొనియలేకపోతున్నా. పందిని నానే ఇంకా తీరలే అత్త. అవునే రాదా, ఈ ఏడు రాయవల్లు పటేల్ది 2 ఎకరాలంత భూమి కౌలుకి ఎత్తానమాట కదా. అవు చేస్తాను అత్త. అవసరమానే కౌలు చేసుడు, ఏదో కైకిలు పోయి బతకక గంత భూమికి గోంత పెట్టుబడి అయితే కౌలుకు కొత్తలు ఇయ్యాలే. మందు బత్తాలకు, నాటేసినందుకు, అడ్ల బత్తాలకు, ట్రాక్టర్ దున్నినోళ్లకు గోన్నైతాయే. అసలుకే ఇంట్లో మొగ దిక్కు లేకపాయే, వాళ్ళేమో చిన్న పొరగన్లాయే. పెద్ద పెద్ద రైతులే పంట సక్క వండక నట్టపోవట్టే. నీకెందుకే పెద్దరికమా? అయ్యో అత్త, ఎందుకు ఎట్లా మాట్లాడతారు? ఓనికి లొంగకుండా బతుకుదామని చూస్తాంటే మందిరంలో మండవట్టే. నేను కౌలుకి చేస్తుంది పెద్దరికం కోసం కాదత్త. మా ఆయన ఉన్నప్పుడు ఆయనకు పానం మంచిగా లేకపోతే దవకల్లో పడితే అప్పు చేతిని. ఆయన పోయినప్పటి నుంచి రూపాయి కూడా కట్టలేదు. అది వడ్డీ మీద వడ్డీ పెరిగి 3 లక్షలు అయింది. ఎంత కట్టం చేసినా, ఎన్ని కైకిళ్ళు పోయినా వడ్డీలకు కూడా చాలతలేవత్త. ఆ పొలం కౌలు చేస్తానన్నా ఇన్ని పైసలు వస్తే అప్పులు కట్టచ్చు అని చూస్తాన్నా. నువ్వేం బాధపడకక్క, ఈసారి పంటలు మంచిగా వండి నీ అప్పులు కొన్నెన్న తీరుతాయి. ఇది మంచిగానే ఉన్నదే, ఏలుగు దెబ్బ తాకిందని కాలు కోసుకున్నట్టున్నది. ఇది వరకే అప్పులుండే, మళ్ళీ అప్పులు చేసుకుంటే పొలాలు పడితే నిండా మునుగుడు అవుతుంది. ఇక నీయాసంటోళ్ళు ఉండాలత్త. ఏదైనా పని మొదలు పెడదామంటే 10 అడ్డంగా చెప్తారు. అత్త పాల పైసలు నెల దాటింది అత్త, ఇంట్లో గోస అవుతుంది. అయ్యో ఇయ్యనానే, ఏదో ఎగబెట్టినట్టే చేస్తాను. గా కైకిల్ పైసలు రాగానే మా ఇత్తా. అయినా మా బర్రె ఈయనక నీ దగ్గర ఖర్చు అవుతుంది, లేకపోతే అందరు పాలకు మా ఇంటికి వచ్చేటోళ్ళు. చెల్లె
నువ్వన్నయ్యవాయే అయ్యో అక్క రేపు పాలకు రంగ పట్టుకత్తది. ఇవాళ ఎటు పోతానవే? ఎట్లేదత్త లచ్చక్క కైకి రమ్మన్నది మళ్ళీ బంద్ అన్నది. గా సీను పటేలది పత్తి కలుపుతారట. ఇద్దరు మనుషులు తక్కువ పడరు. నువ్వు నీ బిడ్డ అత్తవా? పోదాం. నేను ఒక్కదాన్నే అత్త నా బిడ్డ చదువుకుని పోతుంది. అయినా అది చదివేమన్నా నౌకరీ చేసేది ఉన్నదానే? కైకిలు పోతే 4 రూపాయలు వస్తాయి. ఇంకా ఒకరే కాడితే ఎవరికి మొదలైతదే? దాన్ని కూడా ఎవడ పెట్టుకోండి రా. సర్ది పెట్టుకొని ఉండక్క, పోంగా పిలుస్తాం. చెప్పా తయారుగా. బోల్దం కూడా అయిందానే? చూసినానమ్మా, పాల కొత్తలు ఇవ్వంటే పనికి మళ్ళీ మాటలని మాట్లాడతారు. నేను అన్ని పాల కేంద్రాల కడ పోద్దాం అంటే నువ్వే వద్దంటావు. ఇగో అత్త పాలపై. అరే నిన్ను అడిగినారా? మెల్లగా ఇయ్యకపోదువా? ఇక తీసుకో అత్త, మీ ఇంట్లో పరిస్థితి నాకు తెలియదు. అరే ఇంట్లో సామాన్ అయిపోయింది, నువ్వు పాలకొయ్యి రాంగా పప్పులు నూనె అవన్నీ పట్టుకుంటా, సరేనా? సరే అమ్మా. ఇలా ఎక్కువ వచ్చినవింది అత్త పాలు. ఏం కాదు తీరా. అరే నగేష్ నాయముడు వచ్చే పాల కింద అక్కడికి. అమ్మ నాకు కూడా చదివేట, నేను కూడా బయటకు వస్తాను. నువ్వెందుకు ఎర్రటిండలా కాలేజీకి వస్తాక? అమ్మ నేను కాలేజ్కి వెళ్ళిన కాలంతా నీ కట్ట మీదే ఉంటది. కైకిలెత్తే 300 నా ఇంట్లో సామాన్ల పని చేస్తాయి అమ్మ. కాలేజీకి పోయేదాన్ని కైకి తీసుకోబడుతుంది. నీ బాపు ఉన్నప్పుడు పువ్వులే చూసుకున్నాడు మిమ్మల్ని, ఇప్పుడేమో మన బతుకులు గిట్లా. బాధపడక అమ్మాయిల కైకిలచ్చి రేపు కాలేజ్కి పోతుంది. ఏమైనా రాదా? ఎల్లవా? పొద్దుపోతుంది పాప. అమ్మా అన్నం తినిపోయే. అరే ఇప్పటికీ పొద్దెక్కిందిరా, సైకిల్ వెళ్ళాలని అనుకుంటారు. నువ్వే పొలం కాడికి పోయిరాపు. అంజలి నడే అలా వచ్చిర్రు, టైం అవుతుంది చెప్పరా. అయ్యో చెప్పు తగినట్టుంది, ఇట్లా పడుతుంది కాట పెట్టుకో. ఇప్పుడే దగ్గరన్నా, ఇప్పటికే లేట్ అయిందంటే. పోదాంది పొద్దు. తిన్నరా? తిన్నాం. ఏరా అటు ఇటు సాగబెట్టమని పొద్దుకోవచ్చే. పాపా అరే ప్రవీణ్, మీ అమ్మాయి పటేలా మా అమ్మ ఇప్పుడే కైకిలి పోయింది. కౌలు పైసలు ఎప్పుడు ఇస్తావురా బాయ్? పైసలు ఇచ్చిన తర్వాత మొలకాలుకోరా అని చెప్పిన. పైసలు ఇవ్వకపోతే మొలకాలుకుంటేవి, ఎప్పుడు అడిగినా కానీ ఇస్తానా పడివి. ఇచ్చేది ఎప్పుడు బాయ్? ఇస్తాం పటేల్, ఇస్తాం. కొద్దిగా ఆంగురు పటేలా.
అన్నమేమో పళ్ళెం నిండి వేసుకొని తిననీకి ఉంటాయి కానీ కౌలు కోతలు ఇయ్యనీకి ఉంటాయి ఆరా. అరే నేను మళ్ళా పొద్దుకు కాస్తా వచ్చిన తర్వాత మీ అమ్మకి చెప్పురా. సరే పటేలా. ఆనే అన్న నీ ఖర్చులా నీ రేఖలు ఇరిగినాయి, గీరలు ఖరాబ్ అయినాయి అన్నావు కదనే, మంచిగా ఉన్నాయి కదా. ఈ నాది కాదు వేరే అడకాచిన ఆహా కచ్చడం లేక గోస అయితే ఊక తిప్పలు అయితే మందిని అయితే బాధ అనిపిస్తుంది. ఊకే మందిరా నువ్వు తిత్తరా? మీరైతే ఇస్తావా? వాడు కొనుక్కుంటే అల్లుడు కొనుక్కోవాలట ఇంకేనా తెలిసిందంటే చెప్పు జాడా కొందాం ఒకటి. చేనొచ్చింది, ఆగు అల్లుడు, ఆగు. పొద్దుపోతాను. అవునే రాదా, ఈ పటేల చేను చూడే ఎంత ముద్దుగా మొలిసిందో, ఒక్కిత్తు పోకుండా మొలిసింది. మీదెట్లా మొలిసిందే? ఏం చెప్పాలత్త, ఇత్తులు పెట్టిన 2 వారాల దాకా వానలే కొట్టలే, ఇత్తులు మొలవనే లేదు. మళ్ళా తెచ్చినాం, మళ్ళా పెట్టినాం, అవి గట్లే మొలిసినాయి. ఈసారి పత్తి మునిగినట్టు. మా నారైతే ఈసారి పలసగా మొలిచింది. మొలకనికి నా మొగని జ్వరం వచ్చింది, మొలక కాడి కూడా పోలేదు. ఇక పిట్టలు మొత్తం నాశనం చేసినాయి. అవునే పోరి, నారు చాలుతుందా? చాలా అనే మళ్ళీ 2 బత్తాలు అలికినత్త. ఏంది 2 బత్తాలు ఏం చేసుకుంటావు? ఒక బత్త చాలకపోవునా? అయ్యో అత్త, పోయినసారి మొలక ఆడికాడికి అలుకుతానే నారు కాలక ఆలయలేనడు కూడా అయింది. వాళ్ళ పొలాల కాడికి పోయి ఎదురుకొచ్చిన, పెద్దలు కనబడ్డారు నాకు. మిగులితే ఏం కాదే, సాలకుంటేనే గోస గోస అవుతుంది. ఇవరకు ఒకసారి నాకు గట్టినే అయింది. ఈ మళ్ళీ వచ్చినాయి కదా, ఫోన్ చేయి, ఆయన అత్త తొందరగా పోదాం. హలో రాజన్న, మళ్ళా నీళ్ళు పట్టినాయి, మరి చెప్పండి రా. అరే ఈ చిన్నాయల మాడి ఒక్కటే మాడి ఉందిరా, ఇది దున్నుకొని అత్త. నీ మల్లాలనైతే నిండా నీళ్లు పెట్టుంచు. అరే అన్న, నిన్న కూడా గిట్లే చేసినావు గానే, అత్త అత్తాను రాకపోతే నేను రోజు వచ్చిన మళ్ళా నీళ్ళు నింపుడు అవుతుంది కానీ నువ్వు అత్తలేవు దుంతలేవే. బిజిలీ కొత్తలు పట్టుకొచ్చిన వారా? అబ్బా రాజన్న, ఇప్పుడే ఉన్నాయో కొత్తలు, నువ్వైతే మొదలు దున్నాక ఇవ్వానే, మేము నెగ్గొడతావానే. సరేరా, బండ్లనైతే డిజిల్ అయిపోయింది. నీ దగ్గర ఒక 3000 కొత్తలు దగ్గర పెట్టుకొని అయితే ఉంచుకో. ఈ మడైపోయినాక నీకే అత్త. సరే సరే, నీగా చెప్పనైతే రాయే. దున్నక ముందే కొత్తలు అడుగుతాండేదిరా, అంతకు ముందు మేము ఆయనే పెట్టుకున్నాం. ఆయన చక్కగా రాడు మండరాడు, అదే తలకాయ తోటి ఆయన ఒక దమ్ము కూడా కొట్టరాదు. ఆడని నాడు పెడితే గుట్ట దిగులే కొద్ది తిట్టుడా, ఈ కూలి ఎవరు దొరకలే కానీ పెట్టుకున్నావు. అట్లా కాదన్న యేసు, ఆయనది కూడా మా పొలం కిందనే. ఆయన దున్నుకున్న తర్వాత మాది చెప్పని దున్నుతాడని ఆయన పెట్టుకున్నావురా. అరే మరి ఆయన డీజిల్ కొత్తలు అడుగుతాడు, మీ దగ్గర ఉన్నాయారా? సార్ అమ్మకు ఫోన్ చేసి అడగలరా, అమ్మకి వాళ్ళ కలవేంది. ఫోన్ చేస్తా. హలో హలో అబ్బా, నేను ప్రవీణ్నే, ఒకసారి అమ్మకు ఫోన్ ఇస్తా నాగు.
రాదా నీ కొడుకు ఫోన్ చేసిండే ఇగో. హలో, ఏమైందిరా? డాక్టర్ వచ్చిందారా? దున్నిందా? రాలేదే అమ్మా. ఆ రాజన్న డీజిల్ కి 3000 రూపాయలు అడుగుతాండే, మరి ఇంటికాడ ఏమన్నా ఉన్నాయా? 3000? ఇంటికాడ ఉన్నాయిరా, నీకు తెలియదు ఏమున్నది చెప్పు. సరే ఇప్పటికైతే దున్నుమనరా, రేపు ఏమైనా అడకచ్చిత్తా. సరే అమ్మా. ఏమైందిరా? అమ్మ దగ్గర కూడా కొత్త లేవాటరా, ఎట్లరా? ఏ ట్రాక్టర్ కట్టినాటారా? ఏం కాదు, ఆ కింద అయితే నీళ్ళు పెట్టిన చూసేద్దాంపా. చూసేద్దా. అమ్మా 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 అమ్మా, అయ్యో ఎంత పడాను, రక్తం కాస్తుంది కాదే, చూసుకోవానే. అయ్యో పొల్ల, అయ్యో ఇటు రక్తం అంతా పోవట్టే కాదే. సుజాత, ఇంకా నీళ్ళు అందుకోవే. అయ్యో గడున్న జబ్బలు పట్టుకురాదే. పని చల్లగుండా ఏందే, నిన్ను కైకిలు తీసుకురావద్దనుకున్నా. ఇగో ఎంతగానం పోయిందో రక్తం చూడు, లేని తోడు చేసుకున్నావు. ఏమైందే ఇప్పుడు? చిన్న దెబ్బలే కాదే, ఏందో దాన్ని బాగా గౌరవం చేస్తాంది. ఆడపిల్ల అన్నాక పొలం కలుసు రావాలి, నాటేసుడు రావాలి, అన్ని పనులు రావాలి. అట్కనేనా రేపు లగ్గమైనాక? ఏందో గౌరవం చేస్తాంది పిల్లని పట్టుకొని. నువ్వు పోయి ఎడపక్క కూర్చోపోయే, నీ వంతది కూడా నేనే కలుపుతా. లే కానీ అరే ఏ రై ట్రాక్టరోడు ఫుల్ ఆకలి అవుతుందిరా, టైం 2 అవుతుంది. అరే నాకు కూడా బాగా ఆకలి అవుతుందిరా, కానీ నువ్వు ఇంటికి పోయి తినరా పోరా అన్నం. మరి ఇద్దరం కలిసి పోయి తినేద్దాం. నేను ఇంటికి వచ్చింది అనుకో, ఆయన పొలం కాడికి వస్తే నేను పొలం కాడ లేననుకుని మళ్ళీ మర్రిపిస్తారా. ఇక నువ్వురా నీ ఎట్లా పోవాలరా? సరే ఆయన వచ్చరాకుందంతి. నాకు కూడా ఆకలి అవుతుంది, కానీ చూద్దాం పట్టరా ఆయన. అరే నగేష్గా లేరాలే, ఆయన అచ్చితట్టు లేడు గారా. గా చిన్న పొలం కాడ ఉన్నా అన్నాడుగా, అప్పుడు ఒకసారి పోయి చూసేద్దాం పాడికి, మాట్లాడద్దాంపా. రమ్మన్న పని ఆమె. అయిపోయిందిరా. మరి డీజిల్ కొత్త తెచ్చినావా? డీజిల్కి ఇంటికాడ కొత్తలేం లేవే, మరి మా అమ్మ రేపు వాళ్ళని అడిగిస్తా అన్నది. సరే సరే తీ, ఇది అయిపోయినాక అత్తతి. సరే సరే మరి దున్నుకొని రాయే. అరే ఊర బర్రె పోతున్నాయిరా, ఆయన అత్తవరం అడుగురా ఫోన్ చేసి. అంటే ఫోన్లు ఎవరిలేదు గారా? మళ్ళీ ఒకసారి లేవడతలేరురా. మళ్ళీ వేయరా. అరే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది కదా. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినట్టు పోయిపోయి దారాకపోతే నడిపోంపా, పొలం కడిపోయి పట్టుకోదాంపా. మరి
రా ట్రాక్టర్. ఒర్రి అవ్వా ఈయన దున్నుడు అయిపోయి జంపు కొట్టిండు ఆయన నారేసుకో అట్టే టాటర్ అటువేంది. ఓ చిన్న ఈ టాటర్ అటువేంది. అప్పుడే మంగానికి వెళ్ళి అరే టైం 5 అవుతుందిరా. ఇక మళ్ళీ వాళ్ళ పొలం కాడికి ఏంటట, ఇక నీ పొలం కాడికి ఏది వస్తాడు. ఇక పోదాం పారా. అరే ఏడాడికి 4 రోజులు అవుతుందిరా. రోజు వస్తా అనబట్టే గిట్ట అయ్యేవాటే. ఇలా మధ్యాహ్నం పూట నీకు ఘోరం ఆకలి అవుతుంది అన్నావు, నాకు కూడా ఆకలి అయినా ఊరుసుకొని ఆయన అత్తడు కావచ్చు అని చూసుకుంటూ ఇన్నే ఉన్నాం. అయినా రాకపోయారా. ఏం చేద్దాం ఇక పోదాం పోరా. నీ పోదాం పారా. అడుగు పాడుగా నొచ్చి పడైతుంది. పోరగాళ్ళు టైం కావు తక్కువ అవుతుంది. ఇక పోత కాదా అన్న ఇంటి మొక్కనా తిరుపతి అత్త మర్చుకుడు మళ్ళా కచ్చంలో పోదు నడిచిపోడు ఎట్లనో ఏమో. ఏ పిల్ల నడివే పాయ సుజాత. ఇక రేపు వచ్చి ఆయనతో ఇటు కలిసిపోదాం. మునుమంతా ఉన్నది కదా ఇంకా. తీరు పాటేలు ఎటు పోయిండో కదా మరి. అమ్మా ఆయన ఇయ్యల్లో కూడా రాలేదే. మళ్ళా వేరేటోళ్ళకే దున్నవేంటే. నాకు మధ్యాహ్నం ఆకలి అయినా కూడా ఆయన అత్తడి కావచ్చు అని పొలం కానీ చూసుకుంటున్నానే. అయినా రాలేదే. ఆయన డీజిల్ కొత్తలు 3000 రూపాయలు అడుగుతాండే. అవి ఇస్తేనే దున్నేటట్టున్నాడే. ఓ రాగా గా కౌలు కొత్తలు ఇయ్యరా. ఇవ్వరకే 3 వాయిదాలు పెట్టిరు. ఇత్తం పటేలా గడు అడిగినాం ఇయ్యంగానే నీకు ఇచ్చేద్దాం. జర ఆగురి పటేలా. ఏమి ఇస్తారో ఏమో, మీకు బాధలు వేరేటోళ్ళకి ఇచ్చినా నా చేతిలో పైసలు పెట్టి పనులు చేసుకునేటోళ్ళు. నా బుద్ధి తక్కువ మీకు ఇచ్చుడు. ఊకి అడిగించుకునేదానికైనా కొద్దిగా ఉండాలి. నాకు 2 రోజుల్లో పైసలు ఇవ్వాలి, లేకపోతే నా పొలం వేరేటోళ్ళని చేసుకోమని చెప్తా. అమ్మ ఒక్క ముద్దైనా తినలేదు. తిన్నే లేదే నాకు ఆకలి అయితే లేదు, తినబుద్ధి అయితే లేదు. మీరు తినండి. కొత్తలు పంట పడినాక ఇద్దామనుకున్నా. ఇప్పుడు కట్టుమంటే ఏ నుంచి కట్టుడు? ఇదివరకు అడ్ల బత్తలు పత్తిత్తులు ఉద్దర తెచ్చిన. ట్రాక్టర్ ఓడేమో డీజిల్కు కొత్తలు వేయకుంటే దున్నేటట్లు లేడు. అప్పులు తీరాలని కౌలుకు చేస్తే మళ్ళా అప్పులు వేయేటట్టున్నాయి. ఈ బతుకులు చూస్తుంటే మెతుకులు కూడా నోట్లు కోతలేవు. వెల్కమ్ టు ప్రవీణ్ జయరామరాజ్ యూట్యూబ్ ఛానల్.
ఈ ఛానల్లో పల్లె బతుకులు వాళ్ళ జీవన విధానం గురించి చక్కగా వివరించడం జరిగిందండి. మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పండి గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. బాయ్.